హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే సండే వీడియో అండి, సండే వ్లాగ్ ఇది. నేను ఇంట్లో ఇవాళ ఏమేమి కర్రీస్ చేశానో ఏంటో అవన్నీ అయితే చూపించేస్తాను. ఇది మామూలుగా ఫుడ్ వీడియోనే పెట్టానండి. ఇవాళ సండే రోజు వ్లాగ్ అనమాట, కానీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే పెడుతున్నాను. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే, మా వారు తెస్తే అన్నీ ఇలాగే తెస్తాడు. మొత్తం అంటే ఇది పొటేల్ మాంసం అండి. మొత్తం ఐటమ్స్ అన్నీ ఇంట్లో, మా ఇంట్లోనే ఈరోజు కర్రీ అన్నీ తెచ్చారనమాట. ఐటమ్స్ అన్నీ ఏమేమి తెచ్చారంటే, బోటి, నెక్స్ట్ వచ్చి హెడ్, మళ్ళీ కాళ్ళు, బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ కూడా తెచ్చారు. బోటి మామిడికాయ వేసి, పచ్చి మామిడికాయ వేసి చేశానండి. అస్సలు మా పిల్లలు అయితే తిన్నారు, కానీ ఈరోజు మామిడికాయ వేసి చేస్తే చాలా ఇష్టంగా తిన్నారు. ఇది వచ్చేసి హెడ్ ఫ్రై అనమాట. మరీ డ్రైగా ఫ్రై చేయకుండా కొంచెం గ్రేవీ లాగా అయితే చేశాను, ఎందుకంటే డ్రైగా చేస్తే తినలేరు హెడ్, అందుకే అలాగైతే చేశాను. ఇది సూప్ పెట్టానండి, కాళ్ళు సూపు. పిల్లలు సూప్ అయితే ఇష్టంగా తాగుతారు. ఏమైనా పీసెస్ ఉన్నా కూడా వాళ్ళ డాడీకి ఇచ్చేస్తారనమాట. సూప్ అయితే ఇలా మా పిల్లలు అయితే తాగుతారని ఆయనకి సూప్ చేసి ఇచ్చాను. ఇది బ్రెయిన్ ఫ్రై. ఈ కర్రీస్ అన్నీ వంట చేసి మేము తినబోయేసరికి 2:30, 3 అయితే అయిపోయింది. చాలా ఆకలి మీద ఉన్నారు పిల్లలు కూడా. ఇంక మా వారు కూడా అసలు నాన్ వెజ్ అంటే ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కూడా చేయరనమాట. నాన్ వెజ్ అంటే అంత పిచ్చి అనమాట, అంత ఇష్టంగా తింటారు నాన్ వెజ్. ఇక్కడైతే మా వారు పట్టేస్తుంది. రైస్ చాలా తక్కువ తింటారండి నాన్ వెజ్ ఉన్నప్పుడు. ఇక్కడైతే మా వారికే పెడుతున్నాను. బోటి హెడ్ ఫ్రై అయితే వేసాను, బ్రెయిన్ ఫ్రై కూడా పెట్టేశాను. నాన్ వెజ్ ఉంది అంటే ఆ రోజు థమ్స్అప్ కూడా ఉండాల్సిందే మా వారికి. థమ్స్అప్ లేకుండా అయితే ఆ రోజు అస్సలు నాన్ వెజ్ అయితే తినరనమాట. థమ్స్అప్ అయితే ఉండాల్సిందే, దానికోసం ఎంత లేట్ అయినా కూడా ఆగుతాడు తెచ్చిందాక. ఎన్నిసార్లు చెప్తాను థమ్స్అప్ తాగకూడదండి, మంచిది కదని, అయినా థమ్స్అప్ అయితే తాగుతూనే ఉంటారు. ఆయననైతే నేను ఇంకా మార్చలేకపోతున్నా. ఇక్కడ పిల్లలకు కూడా అయితే వడ్డించేసాను. చాలా ఆకలి మీద ఉన్నారండి, అందుకే తినేస్తున్నారు ఫాస్ట్గా. నేనైతే ఇక్కడ వీడియో తీసుకున్నాను, అందుకే నేనైతే కనిపించట్లేదు. అస్సలు ఫస్ట్ అయితే మారం చేశారండి. బోటి అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు పిల్లలకి. అలాంటిది పచ్చి మామిడికాయ చేసేసరికి చాలా బాగా వచ్చిందండి, నిజంగా చెప్తున్నాను. బోటి అయితే అస్సలు తినరు. అబ్బా ఇంకా మిగిలిపోతుందేమో అనుకున్నాను. అలాంటిది బోటి మామిడికాయ తిన్నారు. ఇక్కడ మా పెద్ద పాప అయితే హెడ్ ఫ్రై అయితే వేసుకొని చూసింది. ఇంకా మా బాబు, మా చిన్న పాప చెప్తున్నారు, అక్క చాలా బాగుంది, బోటి వేసుకొని తినంటే తింటున్నారు. ఇక్కడ మా వారు కూడా తినేసారు, చూడండి ఖాళీ చేసేస్తున్నారు. అంత నచ్చిందంటే చాలా బాగుందండి. ఇక్కడైతే మా పెద్ద పాపని అడుగుతున్నా, ఎలా ఉందమ్మా అంటే, బాగుంది మమ్మీ అంటుంది. మా చిన్న పాప ఎక్స్ప్రెషన్ చూసారా, మమ్మీ సూపర్ బాగుందని చెప్తున్నారు మా బాబు. మా వారైతే ఇంకా తింటూనే ఉన్నారు. చాలా నచ్చిందంట, చాలా బాగుందంటే. అది తిన్నాక మేమైతే ఇంక ఈ ఖాళీ టైంలో కొంచెం ఆర్నమెంట్స్ అవన్నీ అంటే పాపది, చిన్న పాపది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట తిరుపతిలో. ఇంకా వాటికి అవన్నీ చూసుకుంటూ 1కి 4 సార్లు అయితే చూసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే ఏది మర్చిపోయినా కూడా కష్టమే కదా అంత లాంగ్ వెళ్తున్నప్పుడు. అందుకే ఇవన్నీ చూసి అయితే పెట్టుకున్నా ఒకసారి. ఈ మంత్ 27th ఉందన్నమాట తిరుపతిలో అయితే ప్రోగ్రామ్, డ్యాన్స్ ప్రోగ్రామ్, కూచిపూడి డ్యాన్స్ అయితే నేర్పిస్తున్నాం కదా మేము మా చిన్న పాపకి. అయితే ప్రోగ్రామ్ అయితే ఉంది. నేను ఇప్పుడు ఆర్నమెంట్స్ ఏవి కూడా రెంట్కి అయితే తెచ్చుకునే వాళ్ళము. ఈసారి వద్దని అన్నీ ఓన్గా అయితే ఇలా తీసుకుని అన్నీ మీషోలోనే ఆర్డర్ చేశానండి. ఇంక ఈ థ్రెడ్స్ ఇవన్నీ కట్టుకొని సేఫ్టీ పిన్స్, పిన్స్ అవన్నీ చూసుకుంటూ ఉన్నాను. అన్నీ మీషోలోనే తీసుకుంటానండి. చాలా వరకు మీషోలోనే నేను అన్నీ పెట్టుకుంటాను. ఇలాగైతే జడలు, సవరం అవన్నీ అయితే చూసి పెట్టేసుకుంటున్నాను అన్నీ. మా పిల్లలు అంటున్నారు, ఎన్నిసార్లు మమ్మీ చూసుకున్నా అంటే, ఏది మర్చిపోయినా కూడా దగ్గర కూడా కాదు కదండి, చాలా దూరము లాంగ్. అక్కడ దొరుకుతాయో దొరకవో కూడా మనకు తెలియదు. అందుకే అన్నీ 1కి 2 సార్లు ఇలా చూసుకుంటూ అయితే పెట్టుకుంటూ ఉన్నా. ఇంక సండే అయితే అయిపోయింది కదా, ఇన్ని కర్రీస్ ఒకటే రోజు అయితే మనం తినలేము కదా. ఇది మండే వ్లాగ్ కూడా కొంచెం యాడ్ అయితే చేశానండి. ఎందుకంటే
ఇక్కడ చాలా కర్రీస్ అయితే ఇంకా ఉన్నాయి. ఎన్ని ఉన్నా మనం తినలేము కదా. ఇక్కడ దోశకి అయితే వేసానండి టిఫిన్. నాన్ వెజ్ ఉంటే అసలు ఇంకా చట్నీ కూడా అవసరం లేదు. దోశ అయితే పోసిచ్చాను మా వారికి. అదే నాన్ వెజ్ మండే రోజు ఉంది. ఇంకా అది వేసిచ్చి దోశలు వేసిస్తే మా వారు అయితే తింటున్నారు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.